Hi to all, a very good evening to one and all. Welcome to Vijita Rajkumar online classes for the MPHW and medical field related videos. Today I am going to discuss about the subject of midwifery. Okay, unit is the antenatal care. Topic is the physiological changes during pregnancy. Okay, ప్రసవ శాస్త్రం ఒక సబ్జెక్ట్లో యాంటీనేటల్ కేర్ అనే యూనిట్లో అంటే గర్భధారణలో మా శ్రద్ధ మరియు పరిచయం ఆ యొక్క చాప్టర్లో మూడవ టాపిక్ ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఆ టాపిక్ పేరు ఏంటంటే ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే గర్భధారణ సమయంలో శరీరంలో కలిగే భౌతికమైన మార్పులు ఏంటిదో చూద్దాం. ఓకేనా, ఇట్స్ క్లియర్. ఆల్రెడీగా మనం డిస్కస్ చేసుకున్నాం ఏం సబ్జెక్టు, ఏ యూనిట్, ఏ టాపిక్ అని. ఓకేనా, వన్స్ అగైన్ ఐ విల్ రైట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది మిడ్వైఫరీ. మిడ్వైఫరీ అనగా ఏమనుకున్నాం, ఇట్ డీల్స్ విత్ ద pregnancy, labor and preparing. Okay, now comes the next one is a unit. So unit is a third unit. So that is the antenatal care. Antenatal care and గర్భధారణ సమయంలో శ్రద్ధ మరియు పరిచర్య. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద ఒకటి వన్స్ అగైన్ ఐ వాంట్ టు టెల్ దట్ హియర్ ద థర్డ్ యూనిట్ లో నేను చెప్పడం మర్చిపోయాను. థర్డ్ యూనిట్ లో ఏంటంటే సబ్ టైటిల్స్ అంటే సబ్ చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే నార్మల్ ప్రెగ్నెన్సీ. Okay, normal pregnancy. So second title is the antenatal care. ఈ యూనిట్ లో మళ్ళీ రెండు టాపిక్స్ అనేవి సపరేట్ గా సబ్ టైటిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకటి ఏంటంటే నార్మల్ ప్రెగ్నెన్సీ, సెకండ్ వన్ ఇస్ ద యాంటీనేటల్ కేర్. ఓకే, మనం డిస్కస్ చేసుకున్న చాప్టర్ లో ఏంటంటే నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే సాధారణ గర్భంలో ఏమేమి చేంజెస్ జరుగుతాయి, ఏ విధంగా సాధారణ గర్భం అని అంటే గర్భవతిని ఏ విధంగా గుర్తిస్తాము, ఏ విధంగా నిర్ధారించే పరీక్షలు అయితే మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే, లెట్ మీ సీ ద వన్ బై వన్ వాట్ ఆర్ ద ఫిజికల్ చేంజెస్ ఆర్ దేర్. ఓకే, ఇది ఏ యూనిట్ అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ అనే సబ్ టైటిల్ అంటే సబ్ యూనిట్ అన్నట్టు. ఓకేనా, యూనిట్ మాత్రం యాంటీనేటల్ కేర్ యూనిటే, కానీ అందులో ఒక చిన్న చాప్టర్ పేరు నార్మల్ ప్రెగ్నెన్సీ. ఆ నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉన్న టాపిక్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. Okay, and next various diagnostic confirmation tests for the pregnancy, and next was the physiological changes during pregnancy and minor elements of the pregnancy and their management. Okay, so today I am going to discuss about the topic is the here physiological changes during pregnancy. Physiological చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే భౌతికమైన మార్పులు ఏమేమో చూద్దాం. ఓకేనా, ఈ భౌతికమైన మార్పులు అంటే అనేక రకాలు అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఒక్కొక్క రకాలుగా అనేక మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇందులో ఏంటంటే ఈ గర్భధారణ సమయంలో భౌతికమైన మార్పులు అనేవి 12 విధాలుగా విభజించడం అనేది జరిగింది. 12 రకాలుగా అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ వన్ ఇస్ ద గర్భాశయం. ఓకే, చేంజెస్ అనేవి ముఖ్యంగా గర్భాశయంలో జరుగుతాయి కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద గర్భాశయం గురించి, యూట్రస్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా, సెకండ్ వన్ ఇస్ ద గర్భాశయం యొక్క కంఠ భాగం అన్నాం. ఓకేనా, గర్భాశయ కంఠ భాగం అంటే ఏంటంటే సర్విక్స్. సో సర్విక్స్ లో ఏమేమి చేంజెస్ జరుగుతాయి, ఇది షార్ట్ కట్ లో ఈ విధంగా పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద గర్భాశయం పెరుగుట. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద వెజైనా అంటే యోని గురించి, భగము అంటాం, యోని కాదు భగము. ఓకే, వెజైనా. ఫిఫ్త్ వన్ ఇస్ ద బ్రెస్ట్ చేంజెస్, ఏమేమి బ్రెస్ట్ చేంజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. సో నెక్స్ట్ వన్ ఇస్ ద స్కిన్ గురించి అంటే చర్మంలో యొక్క కలర్ కానీ అందులో ఏమైనా ఇంకా అదనమైన మార్పులు అని. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద నర్వస్ సిస్టమ్ అంటే నాడీ మండలం, నర్వస్ సిస్టమ్ అంటే తెలుగులో నాడీ మండలం. ఓకే, అండ్ ఎయిత్ వన్ ఈజ్ ద హార్ట్ అంటే గుండెకి సంబంధించిన. ఓకే, నెక్స్ట్ నైన్త్ వన్ ఈజ్ ద బీపీ ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద లంగ్స్, ఊపిరితిత్తులు. లంగ్స్ అంటే ఏమనుకున్నాం, ఊపిరితిత్తులు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద వెయిట్. ఓకే, సో ఈ విధంగా ఇంకొకటి ఏంటిదంటే మూత్రాశయంలో మార్పులు అంటే యూరినరీ బ్లాడర్. సో ఇన్ని రకాలుగా చేంజెస్ అనేవి అంటే ఒక్కొక్క భాగాన్ని బట్టి అంటే ఒక్కొక్క విధంగా ఈ 12 రకాల భాగాల్లో 12 రకాలుగా ఈ యొక్క మార్పు అనేది విభజించడం అనేది జరిగింది. ఓకే, లెట్ మీ సీ ద వన్ బై వన్. ఓకే, వన్స్ అగైన్ ఐ వాంట్ టు లిస్ట్ అవుట్ ఆల్ ద థింగ్స్.
అంటే ఇక్కడ ఏమేమి ఇందులో ఎక్కడెక్కడ ఏమేమి మార్పులు జరుగుతాయి అంటే గర్భాశయంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అది బరువులో కావచ్చు, పొడవులో కావచ్చు, వెడల్పులో కావచ్చు, మందంలో కావచ్చు. అంటే అది ఏ విధంగా దాని యొక్క విధులు ఏంటిది, దాని యొక్క బరువులో పరిమాణంలో ఏ విధంగా మార్పు జరుగుతుందో తెలుసుకుందాం. నెక్స్ట్ గర్భాశయం కంఠభాగం అది ఏ విధంగా ఉపయోగపడుతుంది గర్భధారణ సమయంలో. నెక్స్ట్ మనసు గర్భాశయం పెరుగుతుంది అంటే ఏ విధంగా పెరుగుతుంది. ఓకేనా, అంటే గర్భాశయాన్ని చూసి బట్టి మనం ఎన్ని నెలల ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా మనం ఏ విధంగా గుర్తుపట్టచ్చు. వెజైనా మగంలో కూడా ఏ విధమైన మార్పులు అన్నీ జరుగుతాయి. ఓకే, బ్రెస్ట్లో చేంజెస్ కానీ స్కిన్ అంటే చర్మంలో కూడా అంటే అది సెక్స్ డిపెండ్స్ అపాన్ ది సెక్స్ అంటే లింగం కంటే ఆడ లేదా మగాని పట్టి కూడా కొన్నిసార్లు స్కిన్లో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, కామన్గా ఉండే రెండు చేంజెస్ అనేవి ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వీ విల్ సీ. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ నాడు మనకు ఏ విధంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, హార్ట్లో ఏ విధంగా, ఓకే బీపీ ఏ విధంగా ఉంటుంది, లంగ్స్ అనేది ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వెయిట్ అనేది ఏ విధంగా ఎంత వెయిట్ అనేది పెరుగుతారు, యూరినరీ బ్లాడర్ అనేది ఏ విధంగా దాని ఫంక్షన్స్ అనేవి ప్రెగ్నెన్సీ సమయంలో ఏ విధంగా దాని ఫంక్షన్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుందామో తెలుసుకుందాం. సో ఇవన్నీ కూడా 12 పాయింట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే, సో లెట్ మీ సీ ద వన్ బై వన్ ఇన్ డీటెయిల్. ఓకేనా, ఫస్ట్ మనం ఏంటంటే గర్భాశయం గురించి తెలుసుకుందాం. This is a very important question. Okay, in BSc, GNM and MSc also is a very important question for this one. Okay, everybody has to make it notes. Okay, గర్భాశయంలో ఏ విధమైన మార్పులు జరుగుతాయి ఎందుకంటే దీని యొక్క ఫంక్షన్స్. ఫస్ట్ వన్ ఇస్ ఫంక్షన్స్ అంటే విధులు. అసలు గర్భాశయం అనేది ఏ విధంగా దాని యొక్క బాధ్యతలను ఏ విధంగా చేస్తుందో చూద్దాం. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ గర్భాశయం అనేది పెరుగుతున్న పిండ యొక్క ఎదుగుదలకు అంటే మనసుని బట్టి. ఓకే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అది సైజును దాని యొక్క మనసుని బట్టి అది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పెరుగుతున్న పిండానికి అనుగుణ సాగుతుంది అది. ఓకేనా, లోపల పిండం అనేది ఏంటి ఎదుగుచున్న పిండానికి. ఓకే, ఎదుగుచున్న పిండానికి అనువుగా ఉండడానికి ఏం చేస్తుంది, ఈ గర్భాశయం అనేది పెరుగుతుంది. యూట్రస్ అనేది ఏ విధంగా అవుతుంది, సాగుతుంది. అంటే ఒకే విధంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది, బేబీ అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఉంది అనుకోండి. ఓకే, సో ఇంత సెంటీమీటర్స్ ఎంత ఉంది, 7.5 అంటున్నాయి. అంతే ఉంటే ఏ విధంగా ఉంటుంది, బేబీ అనేది సాగాలి. సాగపోతే మొదలు అక్కడ విచ్ఛిన్నం అయిపోతుంది. అవునా కదా, కాబట్టి ఎదుగుచున్న పిండానికి అనుగుణంగా ఉండడానికి గర్భాశయం అనేది సాగుతుంది. సాగే గుణంలో గర్భాశయం కలిగి ఉంటుంది. ఎప్పుడు గర్భవతి ఉన్న సమయంలో మాత్రమే గర్భాశయం అనేది సాగడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకేనా, ఎందుకు అనుకూలంగా ఉంటుంది, ఎందుకు సాగాలంటే ఎదుగుచున్న పిండానికి అనువైన స్థలం ఇవ్వడానికి గర్భాశయం అనేది సాగుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్ అంటే దాని యొక్క విధి. ఓకేనా, అదే విధంగా సెకండ్ అంటే పిండానికి పోషణ కూడా కలిగిస్తుంది. పిండానికి ఏమి ఇస్తుంది, పిండానికి పోషణ కావలసిన ఓకే పోషణ అనేది అందిస్తుంది. ఓకేనా, మావి ద్వారా కావలసిన పోషణ అనేది ఈ గర్భాశయం అనేది అందిస్తుంది. ఓకేనా, పోషణ ఇచ్చి పిండాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది. ఓకేనా, ఇందులో 2 ఫంక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనా, ఎదుగుచున్న పిండానికి గర్భాశయం సాగుతుంది అనుకూలంగా ఉండడానికి, అదేవిధంగా పిండానికి కూడా పోషణ ఇచ్చి పిండాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది యూట్రస్. గర్భాశయం యొక్క ముఖ్యమైన విధులు ఇది. ఓకేనా, అదే విధంగా ఏంటంటే ఈ విధంగా సాగడానికి ఈ విధమైన పోషణ ఇవ్వడానికి అది ఏ విధంగా పరిమాణంలో అంటే దాని పరిమాణం సైజును బట్టి ఒక అర్థమవుతుంది, సంఖ్యను బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఓకేనా, పరిమాణం బట్టి సంఖ్యను బట్టి మారుతూ ఉంటుంది. ఓకేనా, ఏ విధంగా చూద్దాం. పరిమాణం అంటే సైజు ఏ విధంగా ఉందో మనం విల్. ఓకేనా, సైజు అనేది ఏ విధంగా పెరుగుతుంది ఎందుకంటే ఇలా ఉన్నది కాస్త ఇలా అవుతూ ఉంటుంది. కాబట్టి పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది సైజ్ అనేది. అవునా కదా, కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా పొడవు. సో దాని యొక్క బరువు అనేది ఫస్ట్ చూద్దాం. వెయిట్ లేదా బరువు. ఓకే, బరువు ఎంత ఉండాలి, తర్వాత పొడవు, ఓకే తర్వాత వెడల్పు, తర్వాత మందం, థిక్నెస్. ఓకే, అర్థమవుతుందా. సో పొడవు అనేది మామూలుగా 60 grams అనేది ఉంటుంది. మామూలు సమయంలో గర్భవతి ఉన్నప్పుడు అని కాదు, గర్భవతి కలిగినప్పుడు నార్మల్గా యూట్రస్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే 60 grams ఉంటుంది. అది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎంత ఉంటుంది, అది 960 grams. ఓకేనా, 60 grams బరువు అనేది 960 grams కి పెరుగుతుంది. ఓకేనా, పొడవు అనేది 7.5 నుంచి 30 centimeters. నెక్స్ట్ వెడల్పు అనేది 5 నుంచి 23 centimeters. అదేవిధంగా 2.5 centimeters మందం అనేది ఉంటుంది. ఓకేనా, అంత నుంచి అది 20 centimeters వస్తుంది. ఓకేనా, ఓకే ఇది పొడవు వెడల్పు. ఓకే, ఇది హైట్, లెంత్,
థిక్నెస్, అర్థమవుతుందా? ఇది వెయిట్, ఇది హైట్, ఇది వెయిట్, ఇది హైట్, విడ్త్, థిక్నెస్ అంటే మందం. మామూలుగా సాధారణంగా యూట్రస్ యొక్క సైజ్ ఏ విధంగా ఉంటుందంటే దాని యొక్క బరువు అనేది 60 గ్రామ్స్ ఉంటుంది. అదే ప్రెగ్నెంట్ సమయంలో 60 గ్రామ్స్గా అది ఉంటుంది. ఓకేనా? పొడవు అనేది 7.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, తర్వాత అది ఎంతగా మారుతుంది? 30 సెంటీమీటర్స్కి చేంజ్ అవుతుంది. తర్వాత వెడల్పు అనేది 5 సెంటీమీటర్స్ ఉంటుంది. తర్వాత గర్భవతిగా ఉన్నప్పుడు 23 సెంటీమీటర్స్కి మార్పు చెందుతుంది. తర్వాత మందం అనేది 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. తర్వాత అది 20 సెంటీమీటర్స్గా ఈ విధంగా రూపాంతరం లేదా దాని యొక్క మార్పు అనేది చేంజెస్ అంటే భౌతికంగా దాని యొక్క మార్పు అనేది ఈ విధంగా నుంచి ఆ విధంగా. అంటే ఈ నాన్ ప్రెగ్నెంట్, ఇది ప్రెగ్నెంట్. గర్భవతిగా లేనప్పుడు నార్మల్ స్త్రీలలో ఏ విధంగా ఉంటుంది, గర్భవతి స్త్రీలో ఏ విధంగా ఉంటుంది ఇవి. సో దీని యొక్క పరిమాణం అనేది మారుతూ ఉంటుంది. ఇట్స్ క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ది గర్భాశయం. ఓకేనా? ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇందులో ముఖ్యంగా నెల నిండిన తర్వాత బిడ్డ బయటికి నెట్టి వేయడానికి కండరపు పొర అనేది దళసరిగా మారుతుంది. అదేవిధంగా రక్తనాళాలు కూడా పరిమాణంలో సంఖ్యలో కూడా మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే నెల నిండిన తర్వాత బిడ్డ అనేది బయటకు నెట్టివేయబడాలి కండరపుతో. కాబట్టి ఆ సమయంలో కండరపు పొర అనేది తల దళసరిగా మందంగా తయారవుతుంది, నెట్టివేయడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రక్తనాళాలు కూడా పరిమాణంలోను సంఖ్యలోను కూడా దాని యొక్క సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది గర్భాశయం. అంటే యూట్రస్ అనేది ఏ విధంగా దాని యొక్క మార్పు అనేది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పాయింట్ ఈజ్ ద గర్భాశయ కంఠభాగం. గర్భాశయ కంఠభాగం. ఈ గర్భాశయ కంఠభాగం అనగా ఏంటంటే సర్వీక్స్. సో దీన్ని సర్వీక్స్ అంటాం. ఓకేనా? సర్వీక్స్ షార్ట్ కట్లో ఇదే. ఓకే, సర్వీక్స్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క సర్వీక్స్ అనేది పొట్టిగా మృదువుగా తయారవుతుంది. ఓకేనా? గర్భవతి సమయంలో ఏమవుతుందంటే దాని యొక్క ఈ సర్వీక్స్ యొక్క కంఠభాగం అనేది ఈ గర్భాశయ కంఠభాగం లేదా సర్వీక్స్ అనేది పొట్టిగా మృదువుగా తయారవుతుంది. ఓకే, గర్భవతి సమయంలో. అదేవిధంగా ఏ విధమైన మార్పు జరుగుతుందంటే ఇక్కడ ఏంటంటే ఈ సర్వీక్స్ దగ్గర సర్వైకల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సర్వైకల్ గ్లాండ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఈ సర్వీక్స్ దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ గ్లాండ్స్ అనేవి ఏం చేస్తాయంటే సెబమ్ను ఉత్పత్తి చేస్తాయి. సెబమ్ వల్ల ఏమవుతుందనంటే సెబమ్ ఉత్పత్తి అవడం వల్ల అక్కడ ఒక ఏంటిది బిరడా వలె పనిచేస్తుంది. బిరడా వలె పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఏమన్నాం? ఉపరికులం అన్నాము. ఓకే, నెక్స్ట్ మనం గర్భాశయ కంఠభాగం. ఈ గర్భాశయ కంఠభాగం దగ్గర మనం ఏమనుకున్న సర్వైకల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ గ్లాండ్స్ అనేవి ఒక చిక్కటి ద్రవంను ఉత్పత్తి చేస్తాయి. ఓకేనా? ఈ చిక్కటి ద్రవం ఉత్పత్తి చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే అది ఒక బిరడా వల్ల ఆ చిక్కటి ద్రవం అనేది బిరడా వల్ల పనిచేస్తుంది. ఓకే, సో దాన్ని ఏమంటారంటే ఉపరికులం అని అనుకున్నాం. ఓకేనా? ఉపరికులం. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది. ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా అడ్డుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ తీసుకుందాం. ఓకే, ఈ బాటిల్ అనేది ఎంట్రన్స్ ఇక్కడ ఒక క్యాప్ లాగా బిరడా లాగా పనిచేస్తుంది అనుకున్నాం. అంటే బిరడా ఏంటిది? బయట ఉన్న వాటిని లోపలికి ప్రవేశించకుండా ఈ బిరడా అనేది కాపాడుతూ ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఇక్కడ గర్భాశయ కంఠభాగం దగ్గర సర్వైకల్ గ్లాండ్స్ అనేవి చిక్కటి ద్రవంను ఉత్పత్తి చేస్తాయి. ఈ చిక్కటి ద్రవం ఉత్పత్తి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఆ చిక్కటి ద్రవం అనేది బిరడా వల్లే పనిచేస్తుంది. ఆ బిరడా వల్ల పనిచేయడం వల్ల ఏమవుతుందంటే బయట ఉన్న ఇన్ఫెక్షన్స్ అయినా బయట ఉన్న ఏదైనా కూడా లోపలికి రాకుండా ఈ సర్వీక్స్ ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమన్నారంటే ఉపరికులం. ఇట్స్ క్లియర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది గర్భాశయ కంఠభాగం అనుకున్నాం. ఓకేనా? అంటే సర్వీక్స్. గర్భాశయ కంఠభాగం అంటే ఏమనుకున్నాం? సర్వీక్స్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్ ఈజ్ ద గర్భాశయం పెరుగుట. సో థర్డ్ వన్ ఈజ్ ద గర్భాశయం పెరుగుట. ఈ గర్భాశయం పెరుగుట అనేది క్రమ పద్ధతిని అనుసరించి పెరుగును. ఓకేనా? ఒకటేసారి ఆటోమేటిక్గా 9 months ఒకటేసారి కంప్లీట్ అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిని అనుసరించి పెరుగు అంటే క్రమాన్ని ఒక సిస్టమేటిక్గా క్రమ పద్ధతిని అనుసరించి పెరుగును. కాబట్టి దానివల్ల మనకు ఎన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా మనము క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి అందులో ఏంటి పరిమాణంలోని దాని యొక్క సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో లెట్ వి సీ ద 1 by 1. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్ని మంత్స్కి ఏమేమి చేంజెస్ అనేది జరుగుతుంది. అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది యూట్రస్, గర్భాశయం అనేది ఏ విధంగా పెరుగుతుంది. ఒక క్రమ పద్ధతి ప్రకారంగా గర్భాశయం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ క్రమం అనేది ఏ విధంగా ఎన్ని వారాలకు ఏ విధంగా దాని యొక్క మార్పు అనేది ఏ విధంగా జరుగుతుందో మనము చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 8 weeksకి ఫస్ట్ 8 weeks. ఓకే, సో మనం ఈజీగా చిన్న ఫార్ములా ఏంటంటే 8 weeksకి గర్భాశయం తాటి మనం తెలుసుకోలేము. ఓకేనా? 8 weeks మనకి ఎలాంటి చేంజెస్ ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో
మనం గర్భాశయం దగ్గర టచ్ చేసి చూసినా మనం తెలుసుకోలేము. ఇక్కడ టచ్ చేసినా కూడా అక్కడ పాల్పేట్ చేసిన టచ్ అంటే ఇట్లా పాల్పేట్ చేసి చూసినా కూడా మనం ఎలాంటి అక్కడ ఏదైనా సంథింగ్ ఉన్నట్టు కూడా మనం ఏం ఫీల్ కాలేదు. గర్భాశయంలో తాకి తెలుసుకోలేము, తాకి తెలుసుకోలేము, అవునా కాదు? ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే 8 వీక్స్కి. సో 8 వీక్స్ కంటే గర్భాశయం సింఫైసిస్ ప్యూబిస్ పైకి లేచింది. ఓకేనా? ఈ గర్భాశయం అనేది గర్భాశయం ఏంటి ఇక్కడ అంటే గర్భాశయం మీద యూట్రస్ సింఫైసిస్ ప్యూబిస్ పైకి లేస్తుంది. అంటే కొంచెం ఈ విధంగా మనం చూసినట్టయితే సో ఈ విధంగా ఇక్కడ అవునా కదా? ఇక్కడ బేబీ ఉన్నప్పుడు ఇక్కడ ఇది సింఫైసిస్ ప్యూబిస్ అంటే ఎందుకంటే ప్యూబిస్ పెల్విక్ బోన్ అనేది రెండు కలిసి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ రెండుకి పెల్విక్ బోన్స్ ఇక్కడ జాయింట్ కదా మనం ప్యూబిస్ అనుకున్నాం. కాబట్టి ఇది పెల్విస్ అంటే తుంటి ఎముక, ఈ తుంటి ఎముక సారీ ఈ ఎముక ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది ఈ యొక్క సరే ఏమనుకున్నాం మనము పెల్విస్, ఈ పెల్విక్ బోన్ రెండు కలిసిపోతుందని ప్యూబిస్ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకు కొంచెం ఫీల్ అవుతుంది దీనంట ఈ ప్లేస్ దాన్ని సింఫైసిస్ ప్యూబిస్ అని. కాబట్టి ఇక్కడ కొంచెం పైకి లేస్తుందంట. ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది? ఇక్కడి వరకు వస్తుంది. ఓకేనా? ఎన్ని వారాలకు? 12 వారాలకి గర్భాశయం యొక్క మొదటి భాగం ఏమనుకున్నాం మనం? ఫండస్ అనుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గర్భాశయం మనం 3 భాగాలు డివైడ్ చేసినట్టయితే ఓకే. సో ఇది పై భాగాన్ని ఏమనుకున్నాం? ఫండస్, ఈ మధ్య భాగాన్ని కార్పస్, లాస్ట్ భాగాన్ని సర్విక్స్ అనుకున్నాం. ఓకే. ఇది ఇంపార్టెంట్. రీప్రొడక్టివ్ వ్యవస్థలో కూడా గర్భాశయం అనేది ప్లే మేజర్ రోల్. కాబట్టి కంపల్సరీగా గర్భాశయంలో ఉన్న పార్ట్స్ అనేవి తెలుసుకుంటే మనకు మంచిది. ఓకేనా? ఓకే. ఈ గర్భాశయం యొక్క మొదటి భాగం ఏంటిది? హెడ్ ఆఫ్ ది యూట్రస్, బాడీ ఆఫ్ ది యూట్రస్, నెక్ ఆఫ్ ది యూట్రస్. ఓకేనా? ఈ గర్భాశయం యొక్క మొదటి భాగమైన ఫండస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 12 వారాలకి ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది. కొంచెం సింఫైసిస్ ప్యూబిస్ పైకి తెస్తుంది అంత. 8 వారాలకు మన గర్భాశయంలో టచ్ చేసినా కూడా మనం తాకి తెలుసుకోలేము. కానీ 12 వారాలకు ఏమవుతుంది? స్టార్టింగ్ అప్పుడు దాని యొక్క స్టేజ్, దాని యొక్క పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ ఇక్కడ ఉంటుంది. సింఫైసిస్ ప్యూబిస్ కి పైకి లేచును. ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 16 వీక్స్ కి 16 వారాలకి. సో 16 వారాలకి ఏంటిదంటే ఇక్కడ ఓకే 16 వారాలకి ఏమేమి చేంజెస్ ఇక్కడ అంటే 16 వారాలకి సింఫైసిస్ ప్యూబిస్ కి గర్భాశయ కంఠ భాగం గర్భాశయం లేదా యూట్రస్ లేదా గర్భాశయం యొక్క మొదటి భాగమైన ఫండస్ అనేది యూట్రస్ ఆఫ్ ది ఫండస్ లేదా గర్భాశయం యొక్క మొదటి భాగం ఫండస్ అనుకున్నాం. ఈ ఫండస్ అనేది సింఫైసిస్ ప్యూబిస్ నుండి ఎక్కడికి వస్తుంది? నాభికి కొంచెం తిన్నగా మధ్యగా ఉండును. అర్థమవుతుందా? ఓకే. సో నాభికి కొంచెం తిన్నగా మధ్యగా ఉంటుంది. ఓకేనా? అంటే నాభికి దగ్గరలోనే కాదు, ఓకే, సింఫైసిస్ ప్యూబిస్ దగ్గరనే కాదు, దానికి దీనికి మధ్యలో ఉంటుంది అని అర్థం. ఓకేనా? సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఇది నాభి అంటే అంబలికస్. ఈ విధంగా ఉన్నట్టు ఇది మనం ప్యూబిస్ అనుకున్నాం. ఓకేనా? ఇక్కడ సర్విక్స్ దగ్గర. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మామూలుగా ఇక్కడ దాకా వస్తుంది అనుకున్నాం. సో ఈ విధంగా ఇంతవరకు ఇది నాభికి కొంచెం ఓకే 12 వారాలకి సింఫైసిస్ ప్యూబిస్ దగ్గర కొంచెం పైకి లేచిన అనుకున్నాం. అవునా కాదు? ఈ విధంగా ఇక్కడ దాని యొక్క పరిమాణం అనేది ఇంతవరకు పెరుగుతుంది అనుకున్నాం. ఓకేనా? అదేవిధంగా 16 వారాలకి ఏమవుతుందంటే సింఫైసిస్ ప్యూబిస్ నుంచి ఈ విధంగా పైకి వచ్చేంత వరకు నాభి అంటే ఇక్కడ ఈ నాభి ఇక్కడ ఉంది అనుకోండి. ఈ నాభికి కొంచెం తిన్నగా అంటే మధ్యగా ఇక్కడి వరకు వస్తుందని అర్థం. అర్థమవుతుందా? నాభికి కొంచెం తిన్నగా దాని దగ్గరగా మధ్యలో అంటే సింఫైసిస్ ప్యూబిస్ కి నాభికి కొంచెం కిందుగా మధ్యలో ఉంటుంది. అంటే ఇంతవరకు ఉంటుంది అని అర్థం. ఓకేనా? దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ 20 వీక్స్ కి 20 వారాలకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 20 వారాలకు ఏంటంటే ఓకే ఈ ఫండస్ యూట్రస్ ఆఫ్ ది ఫండస్, ఈ ఫండస్ అనేది సింఫైసిస్ ప్యూబిస్ నుంచి ఎక్కడికి వస్తుంది? నాభికి 2 వేళ్ళు వెడల్పుగా క్రిందుగా ఉంటుంది. అంటే 2 వేళ్ళు ఈ విధంగా, ఇది పొడవు ఇది వెడల్పు. కాబట్టి నాభికి
ఆల్రెడీగా ఇంతవరకు వచ్చిందంటే 2000 పట్టేంత వరకు మన డయాగ్రామ్ లో మనకు అది చిన్నగా అనిపిస్తుంది, కానీ పర్టికులర్ పర్సన్ గా మనము ప్రెగ్నెంట్ మదర్ టచ్ చేసి మన ప్రెగ్నెంట్ మదర్ ని పాల్పేట్ చేసి తెలిసినట్టే మనకు డిఫరెన్షియేషన్ అని తెలుసు. డయాగ్రామ్ లో ఉన్నట్టుగా పర్సనల్ గా లేకపోతే మనం లైవ్ గా మనం డిఫరెన్షియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఏంటిది ఇంతవరకు ఉన్నదే అక్కడికి వచ్చి కొంచెం 2000 గుర్తుపెట్టుకోండి. 20 వారాలకి ఏ విధమైన ఫండస్ అనేది సింఫైసిస్ ప్యూబిస్ కి నాభికి 2000 ఇక్కడ మధ్యలో ఇంతవరకు ఉంటే అక్కడికి వచ్చేసరికి 2000 వెడల్పుగా ఈ విధంగా 2000 ఈ విధంగా 2000 వెడల్పుగా నాభికి కొంచెం తిన్నగా ఉంటుంది, అంటే కొంచెం దగ్గరగా ఈ విధంగా ఉంటుంది, అంటే 2000 పట్టేంత స్పేస్ కు దగ్గరగా ఉంటుందని అర్థం. ఓకేనా? ఇది 5వ నెల. ఇందులో ఏంటంటే ఏ విధమైన చేంజెస్ కనిపిస్తాయి, ఈ నాభికి 2000 వెడల్పు కిందగా ఉండడమే కాకుండా ఇంకా ఏ విధమైన కనిపిస్తుంది అంటే ఇక్కడ ఫీటస్ యొక్క కదలికలు. ఓకే, ఫీటల్ హార్ట్ సౌండ్స్, ఫీటల్ హార్ట్ సౌండ్ అంటే పిండం యొక్క గుండె స్పందన, గుండె యొక్క రేట్ అనేది మనం తెలుసుకోవచ్చు. అదే విధంగా ఫీటల్ పిండం యొక్క కదలికలు, మూమెంట్స్, కదలికలు, అదే విధంగా అవయవాలను కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ అర్థమవుతుందా? అవయవాలను మనం గుర్తించగలము, మూమెంట్స్ కదులుతున్నాయా లేదా, ఏమేమి అవయవాలు ఏర్పడ్డాయి, ఫీటల్ హార్ట్ సౌండ్స్ అండ్ 120 to 140 per minute అనుకున్నాం, అవునా కదా? ఇవన్నీ కూడా మనం గుర్తించగలం ఎప్పుడు 20వ వారంలో లేదా 5వ నెలలో. ఇట్స్ క్లియర్. ఎందుకంటే ఫీఫా స్కానింగ్ అనేది 20వ వారంలో చేస్తారు. ఎందుకంటే ఆ అన్ని అవయవాలు లేదా కదలికలు లేదా బిడ్డ యొక్క హృదయ స్పందన తెలుసుకోవచ్చు కాబట్టి ఆ సమయంలోనే స్కానింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఇట్స్ క్లియర్. ఓకే ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ 24 వీక్స్ కి. సో 24 వీక్స్ కి ఈ యూట్రస్ అనేది ఫండస్ ఆఫ్ ది యూట్రస్, ఈ గర్భాశయంకు మొదటి భాగమైన ఫండస్ అనేది ఏ విధంగా వస్తుంది ఎక్కడికనంటే సింఫైసిస్ ప్యూబిస్ కి నాభికి దగ్గరగా. నాభి ఇక్కడ 2000 పట్టేది స్పేస్ ఉంటుంది, కానీ ఇక్కడ డైరెక్ట్ గా నాభికి దగ్గరగా ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ 30. సో 30 వీక్స్. సో 30 వీక్స్కి ఏంటంటే ఇక్కడ నాభి నుండి గుర్తు పెట్టుకోండి, నాభి నుండి ఎక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. ఏంటి 24 వారాలకి ఉంది బేబీ. ఓకేనా? తర్వాత ఇక్కడికి వస్తుంది 30 వారాలకి నాభి నుంచి జింఫాయిడ్ స్టెర్నం అంటే ఇక్కడ వరకు. ఓకేనా? ఇక్కడ దాకా అంటే స్టెర్నంకి మధ్యలో ఇక్కడ వరకైనా రావచ్చు, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ మధ్యలో. ఓకేనా? 30వ వారంలో యూట్రస్ ఆఫ్ ది ఫండస్ అంటే ఫండస్ గర్భాశయం యొక్క మొదటి భాగమైన ఫండస్ అనేది నాభికి స్టెర్నంకి మధ్యలో ఉంటుంది అని అర్థం. ఓకే, దాని యొక్క పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది వారాన్ని బట్టి నెలలను బట్టి, కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఇది 36. ఓకే, ఈ 36 వీక్స్కి ఏమవుతుందంటే ఇది నాభికును స్టెర్నం కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇదేమో నాభికి స్టెర్నం మధ్యలో ఉంటుంది. ఇక్కడ నాభికి స్టెర్నం మధ్యలో ఉంటే 30వ వారం వచ్చేసరికి నాభికి స్టెర్నంకి దగ్గరగా అంటే ఇక్కడికి స్టెర్నం ఈ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇది దాటిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. అంతకుముందు ఏమనుకున్నాం మనము ఈ ప్లేస్ లో అనుకున్నాం, కానీ ఆల్రెడీ అది ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? నాభికి దగ్గరలో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ 38 వీక్స్కి. ఈ 38 వీక్స్కి ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం దిగి ఆల్రెడీ పైకి వెళ్ళిన యూట్రస్ అనేది ఏ విధంగా వస్తుంది, పైకి వెళ్ళిన యూట్రస్ కాస్త కిందికి దిగి వస్తుంది. కిందికి వచ్చి 34 వారంలో ఉన్నంత ఎత్తు దిగి అక్కడ ఉంటుంది. ఓకేనా? పైకి వెళ్ళి ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇక్కడ మంత్స్ నిండడానికి దగ్గర అవుతున్నప్పుడు ఆ బరువుకి తర్వాత నిండడానికి రెడీగా అయినప్పుడు బేబీ అనేది బయట నెట్టవేయడానికి సిద్ధంగా ఉండడానికి ఏమవుతుంది, అది బేబీ అనేది కిందికి నెట్టవే పుష్ ఇక్కడ రిబ్స్ సహాయంతో కానీ ఇక్కడ కంట్రోల్ మజిల్స్తో కానీ బేబీ అనేది కిందికి పుష్ చేయబడుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఆల్రెడీగా 36 వీక్స్కి స్టెర్నం దగ్గరగా ఉన్న యొక్క యూట్రస్ అనేది 38 వీక్స్కి ఏమవుతుంది, కొంచెం కిందికి దిగి వచ్చి స్టెర్నంకు దగ్గరలో అంత ఎత్తులో అక్కడ ఉంటుంది. ఓకేనా? తర్వాత దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ పైకి వెళ్ళిన గర్భాశయం అనేది కిందికి రావడాన్ని ఏమంటారు, లైటనింగ్ అన్నారు. LIGHTNING. లైటనింగ్ అంటే ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీనెస్. ఎంప్టీ అంటే ఖాళీ, అంటే ఆల్రెడీ ఇక్కడ వరకు ఉన్న గర్భాశయం అనేది
ఈ యొక్క గర్భాశయం మొదటి భాగం అని ఇక్కడ వరకు ఉన్నది ఏమవుతుంది, లోపల ఫీటస్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క భాగమైన యూటస్ ఏమవుతుంది కిందికి నెట్టేసరికి పైన ఉన్నది కాస్త అది ఖాళీ అయిపోయి కిందికి వస్తుంది. అందుకే దాన్ని ఎంటీనెస్ అంటారు, ఫీలింగ్ ఆఫ్ ఎంటీనెస్. అంటే పైకి వెళ్ళిన ఈ యొక్క గర్భాశయం యొక్క మార్పుల వల్ల పైకి వెళ్ళిన యూటరస్ కాస్త కిందికి రావడం వల్ల పైన ఉన్న ఒక ఫుల్నెస్ అనేది తగ్గిపోతుంది కిందికి రావడం. కాబట్టి దాన్ని ఏమంటారు లైటనింగ్ అన్న. లైటనింగ్ అంటే ఏంటిది, ఫీలింగ్ ఆఫ్ ఎంటీనెస్ అంటే స్టెర్నం. స్టెర్నం దగ్గర ఖాళీ అయ్యి కిందికి దిగజారిపోతుంది, దాన్ని ఏమంటారు లైటనింగ్. ఇక్కడ చూసుకుని డయాగ్రామ్ ప్రజెంట్ చూడండి, ఈ విధంగా మంత్స్ వైజ్ గా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇది నాభి అనుకున్నాం, ఓకేనా. సో 38 వీక్స్ కి ఇక్కడికి రావాలి, ఓకేనా. సో 38 వీక్స్ ఇక్కడికి వస్తుంది, 36 వీక్స్ తర్వాత 38 వీక్స్ ఏమవుతుంది, ఆల్రెడీగా స్టెర్నం అనేది కిందికి ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇట్స్ క్లియర్, ఓకే. సో నెక్స్ట్ మనకి 40 వీక్స్. ఈ 40 వీక్స్ లో ఏంటిదంటే ఈ పిండం అనేది ప్రసవానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీగా ఏంటి డీసెంట్ అవుతూ ఉంటుంది, కిందికి రావడం, ఫీటస్ అనేది కిందికి రావడం అనేది అంటే ఆల్రెడీగా మనసు అనేది నిండిపోతుంది, బేబీ అనేది కింది బయటికి నెట్టివేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి 40 వీక్స్లో. కాబట్టి ఏమవుతుంది, అక్కడ ఉన్న కండరపు పొర అనేది విశేషంగా అభివృద్ధి చెంది ఉంటుంది. అదేవిధంగా అక్కడ కండర పొర కానీ రక్త నాళాలు కానీ విశేషంగా అభివృద్ధి చెంది అని బేబీ బయటికి రావడానికి ఇవన్నీ కృషి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా. డిస్ప్లే అక్కడ దళసరిగా మృదువుగా అదేవిధంగా గర్భాశయం అనేది ఇంకా సాగే గుణం కలిగి ఉండి బేబీ బయటకు నెట్టి వేయడానికి ఈ విధంగా గర్భాశయం అనేది దాని యొక్క పరిమాణం అనేది పెరగడంలో ఈ విధమైన మార్పులు అనేది చూస్తూ ఉన్నాం, ఓకేనా. సో దిస్ ఈస్ ఏబుల్ సమ్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ద ప్రెగ్నెంట్ మదర్, ఓకేనా. గర్భాశయం పెరుగును, ఓకే. 8 వారాలు గర్భాశయం తాటి తెలుసుకోలేమో, 12 వారాలకి సింఫసిస్ ప్యూబిస్ కు వస్తుంది, ఓకేనా. ఈ విధంగా లోపల ఫీటస్ ఉంటుంది, ఇదంతా యూట్రస్ అనుకుందాం, ఓకేనా. సో యూట్రస్ ఈ విధంగా ఉంటే లోపల ఫీటస్ ఉంటుంది, ఓకే. లోపల ఫీటస్ ఉంటుంది కాబట్టి ఏమనుకున్నాం మనము ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 8 వీక్స్ గర్భాశయం మనం ఇలాంటిది ఏమి చిన్నగా ఇంత కనిపిస్తుంది, చిన్న పరిమాణం కాబట్టి తాకి తెలుసుకోలేము, ఓకేనా. 12 వారాలకు వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే సింఫసిస్ ప్యూబిస్కి ఈ విధంగా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఆల్రెడీ లోపల ఉంటుంది కాబట్టి ఈ విధంగా దాని ఉంటుంది, ఓకేనా. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ 16 వారాలకి సింఫసిస్ ప్యూబిస్కి నాభికి కొంచెం తిన్నగా మధ్యగా ఉంటుంది, అంటే ఇక్కడ ఇదే నాభి అంబలికస్ అంటే బొడ్డు అనుకుంటాం, ఓకే. ఇక్కడికి ఇది సింఫసిస్ ప్యూబిస్ అనుకున్నాం కాబట్టి నాభికి కొంచెం తిన్నగా మధ్యగా ఉంటుంది ఇక్కడి వరకు, ఓకేనా. 16 వారాలకి నాభికి కొంచెం మధ్య 2 వేలు వెడల్పుగా కిందగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉంటే ఈ 16 వారాలు వచ్చేసరికి ఏ విధంగా అంటే 2 వేలు వెడల్పు పట్టేంత స్పేస్ దానికి ఉంటుంది, ఓకేనా, ఓకే. అదే విధంగా 20 వారాలకు వచ్చేసరికి ఓకే ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఓకే. అదే విధంగా నాభికి కొంచెం దగ్గరగా ఉంటుంది, ఓకే. ఈ 5వ నెలలో లేదా 20 వారంలో ఏంటిదంటే పిండ కదలికలు, అవయవాలు ఏర్పడడం, తర్వాత హృదయ స్పందన ఏర్పడడం తెలుసుకోవడం ఇవన్నీ అనేది ఇందులో జరుగుతుంది. 24 వారాలకి యూటరస్ దగ్గరగా ఉంటుంది, 30 వారాలకి నాభికి మధ్య మరి స్టెర్నంకి దగ్గరగా ఈ విధంగా ఇట్లా, ఓకే. సో అంటే ఈ విధంగా జరుగుతూ ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఏంటి ఏమనుకున్నాం, ఇదేంటి సింఫసిస్ ప్యూబిస్, ఓకేనా. తర్వాత ఇది మధ్యలో నాభికి మధ్యలో, ఇది నాభికి ఈ విధంగా నాభికి 2 వేలు పట్టేంతగా, ఇది నాభికి కొంచెం దగ్గరగా, ఓకే. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటిది స్టెర్నంకి నాభికి స్టెర్నం దగ్గరగా, తర్వాత నాభికి కొంచెం స్టెర్నంకి దగ్గరగా, తర్వాత మళ్ళీ ఈ విధంగా, ఓకే. అర్థమవుతుందా. ఇక్కడేమో ఫస్ట్ తెలుసుకోలేదు, తర్వాత సింఫసిస్ ప్యూబిస్ దగ్గరికి, తర్వాత నాభికి సింఫసిస్ ప్యూబిస్కి మధ్య భాగం, ఇది మధ్య భాగం, తర్వాత 2 వేలు పట్టేంతగా ఇక్కడ, తర్వాత నాభికి దగ్గరగా, తర్వాత నాభికి ఉన్న ఇది స్టెర్నం. స్టెర్నం అంటే ఏం లేదు, పక్కట ఎముకలకు అంటే ప్రక్కట ఎముకలకు అనుసంధానంగా ఉన్నదాన్ని మనం స్టెర్నం అనుకున్నాం, ఓకే. రిబ్స్ అంట, ఈ రిబ్స్కి మధ్యలో ఈ విధంగా ఉన్నదని స్టెర్నం అంటాం. కాబట్టి ఈ స్టెర్నంకి నాభికి మధ్యలో ఉంటుంది, తర్వాతకి ఏముంటుంది స్టెర్నంకి దగ్గరగా ఉంటుంది. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన యూట్రస్ అనేది ఆ యొక్క బిడ్డ యొక్క పరిమాణాన్ని బట్టి మళ్ళీ అది కిందికి జారుతుంది, కిందికి వస్తుంది. కాబట్టి పైకి వెళ్ళి కిందికి రావడం ఏమైనా లైటనింగ్ అంటే దాని యొక్క ఫుల్నెస్ అనేది ఆటోమేటిక్ కింద రావడం వల్ల తగ్గిపోతుంది, దాని అంటే ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీనెస్ అంటే స్టెర్నం అన్నాం, ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ద యూట్రస్. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా సార్లు రిపీట్ చేయడం అనేది జరిగింది, ఎందుకంటే ఒకసారి వింటే అర్థం కాదు, 2 సార్లు 3-4 times ఐ రిపీటెడ్, ఓకే. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు చూడండి, ఇక్కడ 38 వీక్స్కి 38 నుంచి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది, 40 వీక్స్కి అలా మళ్ళీ కిందికి వస్తుంది, ఎందుకంటే ప్రసవానికి సిద్ధంగా ఒక చుట్టుపక్కల యొక్క దాని సరౌండింగ్లో ఉన్న కండర మజిల్స్ అనేవి బేబీ బయటికి నెట్టివేయడానికి సహకారంగా అవి ఉంటాయని, ఓకే. నెక్స్ట్
సో నెక్స్ట్ కమింగ్ టు ద వెజైనా లేదా భాగము అనుకున్నాం. ఓకేనా. సో వెజైనాలో ఏమేమి మార్పు జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఓకే. సో వెజైనాలో ఏంటంటే ముఖ్యంగా వెజైనా యొక్క కండర పొర దళసరిగా మారుతుంది. ఎందుకంటే అక్కడ రక్తనాళాలు అనేది దళసరిగా ఎక్కువ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వెజైనా దగ్గర ఉన్న ప్లేస్ అంతా నీలి రంగుగా మారుతుంది. అదేవిధంగా వెజైనా అనేది తెల్లని ద్రవం అనేది స్రవించబడుతుంది. ఇందులో ఇది 3 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. అర్థమవుతుంది. వెజైనా దగ్గర ఏముంటుందంటే ఆ పొర అనేది దళసరిగా మారుతుంది. అదేవిధంగా వెజైనా దగ్గర రక్తనాళాలు ఎక్కువ పరిమాణంలో స్రవించబడతాయి, ఎక్కువ పరిమాణంలో సప్లై చేయబడతాయి ఎక్కువ. ఓకే. ఎందుకంటే పెరుగుతున్న పిండానికి బ్లడ్ సప్లై కూడా అవసరం కాబట్టి ఎక్కువగా సప్లై అనేది సరఫరా చేయబడుతుంది. ఎక్కువ సరఫరా చేయడం వల్ల దాని అది అంత ఏ రంగుగా మారిపోతుంది, నీలి రంగుగా మారిపోతుంది. ఓకే. అదే విధంగా అక్కడ ఏంటి తెల్లని స్రవం అనేది స్రవించబడుతుంది. ఓకేనా. తెల్లని ద్రవం అనేది. ఓకే. ఎందుకంటే అది మృదువుగా సాఫ్ట్గా ఉండడానికి, బేబీ బయటకు రావడానికి కూడా సులువుగా, ఎలాంటి రఫ్గా లేకుండా స్మూత్గా బయటకు రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ది వెజైనా లేదా భాగము అనుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఓకే బ్రెస్ట్. ఈ బ్రెస్ట్ లో చూసినట్టే బ్రెస్ట్ లో కూడా ఏంటిది చాలా రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్. ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ యొక్క ప్రేరణ వల్ల గర్భవతి ఉన్న ప్రారంభ దశలోనే కొన్ని మార్పులు అనేవి జరుగుతుంటాయి. ముఖ్యంగా బ్రెస్ట్ లో చేంజెస్ రావడానికి ప్రధాన కారణం ఏంటిదంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ వల్ల, ఆ యొక్క ప్రేరణ వల్ల ఏమవుతుంది, గర్భవతి యొక్క ప్రారంభ దశలోనే కొన్ని మార్పులు అనేవి జరుగుతుంది. ఓకే. మొదటి వారంలోనే ఆ బ్రెస్ట్ అంతా గుచ్చుకున్న ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఏమవుతుంది, మొదటి వారంలోనే గుచ్చుకున్న ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ హార్మోన్స్. ఇట్స్ క్లియర్. ఓకే. అదేవిధంగా ఇక్కడ అంటే 6 వీక్స్కి, 8 వీక్స్కి, 12 వీక్స్కి, 16 వారాలకి ఏమేమి చేంజెస్ ఉన్నాయో మనం చూద్దాం. ఓకేనా. ఈ బ్రెస్ట్లో ఇక్కడ ఏంటంటే బ్రెస్ట్ చాలా వల్ల ఇచ్చాము టెక్స్ట్ బుక్లో, అలా కాకుండా బ్రెస్ట్ అని రాస్తే బెటర్. ఓకే. ఎందుకంటే ఆయన ఓల్డ్ అనగా అవన్నీ మనం వీఆర్ నాట్ యూజింగ్ దట్ లోకల్ లాంగ్వేజ్, అలాంటి లాంగ్వేజ్ మనం యూజ్ చేయట్లేదు కాబట్టి బ్రెస్ట్ అంటే ఎవరికన్నా అర్థం అవుతుంది కాబట్టి ఓకే ఈ లాంగ్వేజ్ చూస్తే బెటర్. ఒక బ్రెస్ట్ అనేవి ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది. బ్రెస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. ఎన్లార్జ్మెంట్ అంటే సైజు పెరుగుతూ ఉంటుంది. ఎన్లార్జ్మెంట్. ఓకే. తర్వాత నొప్పిగా ఉంటుంది, కొంచెం నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటుంది. సైజ్ పెడితే ఆటోమేటిక్గా నొప్పి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. నిప్పుల్స్ అనేవి బ్లాగా తయారవుతుంది. చనుమొనలు అంటారు, దీని స్థానములు అంటారు, దీని చనుమొనలు అనుకుంటాం. ఒక అర్థమవుతుంది. ఇది బ్లాక్గా తయారవుతుంది. సో దీస్ ఆర్ ద ఫస్ట్ 6 వీక్స్లో ఏమేమి బ్రెస్ట్లో 6 వీక్స్లో ఏమేమి చేంజెస్ జరుగుతాయి. ఓకేనా. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది బ్రెస్ట్ అండ్ నెక్స్ట్ వన్ లిటిల్ బిట్ పెయిన్, టెండర్నెస్ అంటే టచ్ చేసుకుని నొప్పి అనేది కానీ వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతారు. అదేవిధంగా నిప్పుల్స్ అనేవి బ్లాక్గా తయారవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద 8 వీక్స్కి. 8 వీక్స్ ఏంటంటే ప్రైమరీ ఏరియాలో ఒక నిప్పులు ఆడుకొని మనం ఈ విధంగా ఓకే ఈ విధంగా అనుకున్నాం కదా మనం నిప్పులు అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇలా ఆనుకొని నిప్పులు ఆనుకొని ఒక ఏంటిది ఈ విధంగా ఎక్స్టెండ్ అయి ఉంటుంది ఏరియా. దీన్ని ఏమంటారంటే ప్రైమరీ ఏరియాలో అనుకున్నాం. ఇక్కడ చిన్న చిన్న గ్రంథులు అనేవి ఉంటాయి. ఈ గ్రంథులు అనేవి సెబమ్ను ఉత్పత్తి చేస్తాయి. ఓకే. అర్థమవుతుందా. చనుమొనలు లేక నిప్పులు ఆనుకొని ఉన్న ఈ యొక్క భాగం అంతా బ్లాక్గా నల్లగా తయారవుతుంది. ఇక్కడ చిన్న చిన్న గ్రంథులు అనేవి ఉంటాయి. ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి సెబమ్ను ఉత్పత్తి చేస్తాయి. ఎందుకంటే ఇది అంతా స్మూత్గా, ఇది ఎప్పుడు కానీ నిప్పులు స్మూత్గా మృదుగా ఉంచడానికి సెబమ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇది 8 వీక్స్. 8 వీక్స్లో ఏమేమి చేంజెస్ జరుగుతాయో అవి చూసుకున్నాం. సో 12 వీక్స్కి ఏమేమి చేంజెస్ జరుగుతాయంటే ఓకే అదేవిధంగా ఇక్కడ ప్రైమరీ ఏరియాలో నుంచి కొంచెం స్కిన్ రింగ్ ఎన్లార్జ్మెంట్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటే సెకండరీ ఏరియోలా. ఓకే. సెకండరీ ఏరియోలా అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా కొంచెం కొంచెంగా బ్లాక్ అనేదిగా తయారవుతుంది. ఓకేనా. ఈ సెకండరీ ఏరియాలో ప్రైమరీ ఏరియాలను ప్రెస్ చేసినప్పుడు అందులో నుంచి చిక్కటి ద్రవం అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకేనా. సో దీన్ని కొలాస్ట్రమ్ అని కూడా అంటాం. ఓకేనా. ఇట్స్ క్లియర్. సో ఇక్కడ సో 16 వీక్స్లో కొలాస్ట్రమ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకే. ఇందులో సెకండరీ యూరల్ అనేది తయారవుతుంది. సెకండరీ యూరల్ అంటే ప్రైమరీ యూరల్ అంటే ఇది. ఓకే. అర్థమవుతుందా. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ద బ్రెస్ట్. ఓకే. 6 వీక్స్కి 10 వీక్స్ 6 వీక్కి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది బ్రెస్ట్ అండ్ టెండర్నెస్. ఓకే. నిప్పుల్స్ ఫామ్ అవ్వడం తర్వాత ఓకే తర్వాత ప్రైమరీ ఏరియోలా తర్వాత అక్కడ చిన్న చిన్న గ్రంథులు ఉండడం. ఓకే. సెబమ్ అవి ఉత్పత్తి చేయడం అది మృదుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రైమరీ ఏరియాలో ఏర్పడడం. ప్రైమరీ ఏరియాలో ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా 16 వీక్స్లో సెకండరీ ఏరియాలో అది ప్రెస్ చేసినట్టయితే
ఇది నిప్పుల్స్ నుంచి చిక్కటి ద్రవం అని ఉత్పత్తి అవుతుంది. ఓకే, దీని కొలాస్టమ్ అని కూడా అంటాం. ఓకే, దిస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ద బ్రెస్ట్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద స్కిన్. సో స్కిన్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. సో స్కిన్లో ముఖ్యంగా ఏంటంటే చర్మంలో దీన్ని పిగ్మెంటేషన్ అంటాం. పిగ్మెంటేషన్ చేంజెస్ ఇన్ ద స్కిన్. పిగ్మెంటేషన్ చేంజెస్ ఇన్ ద స్కిన్ అంటే స్కిన్లో చర్మంలో మార్పు కలడాన్ని లేదా కొన్ని పిగ్మెంటేషన్ ఒకలాంటి మాస్క్ లాగా కొన్ని రకాల మార్పులు చేయడానికి పిగ్మెంటేషన్ అనుకున్నాం. ఓకే, ఇందులో ఏంటంటే ముఖ్యంగా 2 రకాల చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. స్ట్రయా గ్రావిడేరం అనుకున్నాం. ఆల్రెడీ నేను టర్మినాలజీ క్లాస్లో చెప్పాను. స్ట్రయా గ్రావిడేరం అంటే ఏంటిది? లీనియా ఆల్బా లేదా లీనియా నిగ్రా లేదా నైగ్రా అని కూడా అనుకుంటాం అనుకున్నాం. అవునా కాదు? సో ఇక్కడ లీనియా నైగ్రా లేదా లీనియా ఆల్బా అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఇది సింఫైసిస్ ప్యూబిస్ నుంచి ఈ సింఫైసిస్ ప్యూబిస్ అనుకుందాం. ఇక్కడ నుంచి నాభికిగా వెళ్తుంది. ఒక తెల్లని ఇది రెక్టస్ కండరంలో మధ్య ఏర్పడిన ఒక తెల్లని గీత. ఇది రాగానే ఒక నల్లని గీతగా మారుతుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి? సింఫైసిస్ ప్యూబిస్ నుంచి నాభి వరకు వెళ్తుంది. సో దీని లీనియా ఆల్బా లేదా లీనియా నిగ్రా అంటే ఇది తెల్లని ఇది రెక్టస్ కండరంలో మధ్య ఏర్పడిన ఒక తెల్లని గీత. ఇది నల్ల రంగుగా మారుతుంది అని అర్థం. ఇది ఆల్బా అనుకుంది. స్ట్రయా గ్రావిడేరం అంటే పొత్తి కడుపు ఇది అంబ్లికస్ ఈ నాటికి సైడ్కి ఈ విధంగా ఓకే ఒక గీతలు అనేవి నీలి రంగుగా ఏర్పడతాయి. ఇది ఈ విధంగా మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది స్ట్రయా గ్రావిడేరం. సైడ్కి ఉన్నదానే స్ట్రయా గ్రావిడేరం అని. ఈ సింఫైసిస్ ప్యూబిస్ నుంచి పైకి ఏర్పడదాన్ని లీనియా ఆల్బా లేదా లీనియా నైగ్రా అనుకుంటాం. ఓకేనా, ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఓకే నెక్స్ట్ వన్ ఇస్ ద నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ ఏంటంటే ఆ సమయంలో ఎక్కువగా ఏంటిది ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్ చేంజెస్ వెల్కమ్. ఎందుకంటే చాలా రకాల భౌతికమైన మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏమవుతుందో ఏమో వాళ్ళకు తిన్నది కూడా సరిగ్గా డైజెషన్ అవ్వదు, ఆకలి అనిపించదు, మార్నింగ్ సిక్నెస్ ఇలాంటి కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫిజియలాజికల్ భౌతికంగా వాళ్ళకి కంఫర్ట్గా కూర్చోలేరు, కంఫర్ట్గా పడుకోలేరు. ఇవన్నీ భౌతికమైన అంటే సైజ్ అనేది యూట్రసల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. అవునా కదా? ఫిజియలాజికల్ చేంజెస్ కనిపిస్తాయి. ఫిజియలాజికల్ చేంజెస్ వల్ల వాళ్ళు మెంటల్గా కొన్ని ప్రాబ్లమ్స్ చికాకు కానీ తర్వాత చాలా ఒత్తిడికి లోనవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఎమోషనల్ వాళ్ళు ఎమోషనల్గా అన్ని పర్సనల్గా టచ్ అవుతూ ఉంటుంది. ఏమవుతుందో ఏమో ఒక నెగిటివ్గా ఆలోచిస్తారు, పాజిటివ్గా ఆలోచించగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ కూడా ఒక ఏంటి ఫిజియలాజికల్ సైకలాజికల్ చేంజెస్ వల్ల ఇవన్నీ చికాకు కానీ కృంగిపోవడం కానీ అంటే అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రెగ్నెంట్ మదర్కి సలహాలు ప్రికాషన్స్ చిన్న చిట్కాలు అనేది కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతైనా ఉంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద హార్ట్ అంటే గుండె. సో గుండె యొక్క పరిమాణం గుండె యొక్క అంటే రక్త సరఫరా అనేది ఎక్కువగా అవసరమై ఉంటుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ప్రెగ్నెంట్ మదరే కాకుండా ఇంకా తన ఇంకొక బేబీని క్యారీ చేస్తుంది కాబట్టి తనకు కూడా ఇంకా ఎక్కువ బ్లడ్ సప్లై అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తం యొక్క పరిమాణం అనేది ఎక్కువ అవుతుంది. అవునా కాదు? ఆరోగ్యవంతులుగా ఉన్న వాళ్ళకు కూడా ఇంకా పని చేస్తూనే ఉంటుంది. ఓకే ఓకే హార్ట్ అనేది ఫంక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ సమయంలో కొంతమంది ఎనర్జీగా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్త కణాల ఉత్పత్తి తక్కువైన రక్త కణాలు సప్లై సరిగా లేకపోయినా లేకపోతే వాళ్ళకి ఏంటిది రక్తం సరిగా లేకపోయినా దానికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. సప్లై సరిగా డిమాండ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేలా మనం చూసుకోవాలి. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద బీపీ. ఓకే, ఈ బీపీ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో స్టార్టింగ్లో బీపీ ఎక్కువనే కనిపిస్తుంది కొంతమందికి. ఓకేనా, వాళ్ళ యొక్క ఫిజికల్ కండిషన్ని బట్టి బీపీ స్టార్టింగ్లో ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ట్రైమిస్టర్లో అంటే స్టార్టింగ్ నుంచి ఎక్కువ అనిపిస్తుంది. సెకండ్ అంటే 3 నుంచి 6 వరకు తగ్గుతుంది, మళ్ళీ నార్మల్కి వస్తుంది. ఫస్ట్ పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది, మళ్ళీ నార్మల్కి వస్తుంది. ఓకే, కాబట్టి చాలా వాళ్ళ కండిషన్ని బట్టి ఎప్పటికప్పుడు బీపీ ఎన్నిసార్లు విజిట్స్కి వెళ్ళిన 4 టైప్స్ ఆఫ్ విజిట్స్ అనుకున్నాం. అవునా కదా? ఈ 4 రకాల విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి కూడా బీపీ చెక్ చేసుకోవాలి. ఏ విధంగా ఉంది బీపీ అని. ఫ్లక్చుయేషన్స్ పెరగడం తగ్గడం నార్మల్కి రావడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఓకేనా, కాబట్టి కంపల్సరీగా ఈ చేంజెస్ని బట్టి she has to go for the treatment or she has to go follow the advices. Okay, so next coming to the లంగ్స్. ఊపిరితిత్తులు ఏంటంటే ఎక్కువగా నిశ్వాస అంటే ఊపిరి తీసుకోవడం వదలడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓకే, అందువల్ల అది ఏమవుతుంది ఎందుకంటే వాళ్ళకి సైజ్ అనేది ఈ విధంగా ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఈ విధంగా సింఫైసిస్ ప్యూబిస్ తర్వాత నాభికి దగ్గర 2000 పట్టేంత నాభికి తర్వాత ఇలా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి
శ్వాస తీసుకోవడం వదలడం వాళ్ళకు కంటిన్యూస్గా అలా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దశలో ఏమవుతుందంటే ఒక పరిమాణం పెరుగుతూ ఉంటే వాళ్ళకి కొన్నిసార్లు బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి కూడా తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అని అర్థం ఇక్కడ లంగ్స్లో. అర్థమవుతుందా? ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద సారీ ఇంకేమేమి చేంజెస్ ఉన్నాయి? సో నెక్స్ట్ వన్ ఇస్తే ఏమనుకున్నాం? గర్భాశయం కంఠ భాగం తర్వాత గర్భాశయం లేకుండా విజన గురించి, బ్రెస్ట్ గురించి, స్కిన్ గురించి, నర్వస్ సిస్టమ్ గురించి, తర్వాత హార్ట్ గురించి, బీపీ గురించి, లంగ్స్ గురించి. ఓకే ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ కమింగ్ టు ద మూత్రాశయం అంటే యూరినరీ బ్లాడర్ గురించి. యూరినరీ బ్లాడర్లో ఏ విధమైన మార్పులు జరుగుతుందో మనం చూసుకుందాం. యూరినరీ బ్లాడర్లో ఏంటంటే ముఖ్యంగా 6 నుంచి 12 వారాలలో వాళ్ళకి మామూలుగా ఏమనుకున్నాం? మూత్రాశయం ప్రేరణ అనేది కలుగుతుంది. మూత్ర విసర్జన అనేది కామన్గా వెళ్తూ ఉంటారు. ఏ వారంలో 6 నుంచి 12 వారాల్లో మూత్ర విసర్జన జరుగుతూనే ఉంటుంది. ఫ్రీక్వెంట్గా వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి 6 నుంచి 12 వారంలో. ఎందుకంటే గర్భాశయం అనేది కొద్దిగా ఏంటిది ముందుకు వంగడం వల్ల, ఓకే కొంచెం మనకి వంగడం వల్ల ఏమవుతుంది? ఇది మూత్ర విసర్జనది కూడా మనకు జరుగుతుంది. ఓకే లాస్ట్గా డెలివరీ సమయంలో అంటే చివరి వారంలో ఏమవుతుందంటే బేబీ అనే లైటనింగ్ అనేది జరుగుతుంది. అవునా కదా? ఈ విధంగా వెళ్ళిన బేబీ అనేది తిరిగి ఈ విధంగా వస్తుంది. ఏమవుతుంది? కిందికి దిగజారిపోతుంది ఇట్లా. కాబట్టి ఇంకా దానికి ఒత్తిడి అనేది యూరినరీ బ్లాడర్ మీద పడుతుంది. అవునా కదా? కాబట్టి మూత్రాశయంపై ఎక్కువ ఒత్తిడి అనేది కలిగిస్తుంది ఈ యొక్క ఫీటస్ అనేది. ఇట్స్ క్లియర్. కాబట్టి ఇంకా వాళ్ళు ఫ్రీక్వెంట్గా మూత్ర విసర్జన అనేది వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే లాస్ట్ వన్ ఈజ్ ద వెయిట్, బరువు. సో ఈ ఫిజియలాజికల్ మార్పులలో ఏం బరువు అది ఎంతవరకు ఎంతవరకు దాని యొక్క మార్పు అనేది ఉందో చూద్దాం. ఓకే ఈ వెయిట్ అనేది ముఖ్యంగా బరువు. సో ఓకే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ 10 నుంచి 12 గ్రాముల బరువు అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో 10 to 12 kgs బరువు అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? మొదటి 3 వారాల్లో 2 kgs పెరిగే అవకాశం ఉంటుంది స్టార్టింగ్లో. ఓకే అర్థమవుతుందా? సో ఇవి కాకుండా ముఖ్యంగా 10 నుంచి 12 kgల బరువు అనేది ఆటోమేటిక్గా ప్రెగ్నెంట్ మదర్స్ పెరుగుతుంటారు. ఓకే ఈ బరువు అనేది ఆ గర్భాశయంలో ఉన్న దాన్ని బట్టి ఒక్కొక్క అవయవం అనేది ఒక్కొక్క పార్ట్ అనేది ఎంత బరువు ఉందో మనం తెలుసుకుందాం. ఓకే ఫీటస్ అంటే పిండం ఏ విధంగా కూడా 3.3. ఓకే క్లియర్గా తెలుసుకుందాం మనం ఇక్కడ. పిండం అంటే ఏ విధంగా ఉంటుంది చూద్దాం. పిండం అనేది 3.3 kgs. ఓకే నెక్స్ట్ వన్ ఇస్ బ్రెస్ట్ యొక్క బరువు 0.4 kgs. నెక్స్ట్ మావి 0.6 kgs. ఉమ్మనీరు 0.8 kgs. నెక్స్ట్ ఉమ్మనీటి సంచి ఎంత ఉంటుందో 0.9. ఒక బ్లడ్ వాల్యూమ్ బ్లడ్ సప్లై దాని యొక్క బ్లడ్ అంటే ఎంత వరకు ఉంటుందంటే 1.3 kgs అంటే రక్తం యొక్క పరిమాణం. నెక్స్ట్ ఎక్స్ట్రా సెల్యులార్ వాల్యూమ్, ఎక్స్ట్రా అంటే టిష్యూ బ్లడ్ కాకుండా ఇతర కణాలలో ఉండే పరిమాణం ఎంత? ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ 1.2 kgs. ఓకే తర్వాత ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ అంటే మాంసకృతులు, కొవ్వు పదార్థాలు ఎంత వరకు ఉంటాయి అంటే 3.5 kgs. సో దిస్ ఈజ్ అబౌట్ ది వెయిట్ ఆఫ్ ది డిఫరెంట్ పార్ట్స్. అంటే ఒక్కొక్క అవయవం లేదా పార్ట్స్ అని కాదు, ఒక్కొక్క ఏంటిది పిండం ఎంత బరువు ఉంటుంది, బ్రెస్ట్ ఎంత బరువు ఉంటుంది, మావి ఎంత బరువు ఉంటుంది, ఉమ్మనీరు ఎంత ఉమ్మనీరు ఉంటుంది అనే ఒక బరువు అనేది, ఉమ్మనీరు సంచి ఎంత బరువు ఉంటుంది, బ్లడ్ వాల్యూమ్ ఎంత ఉంటుంది, ఎక్సెసివ్ ఫ్లూయిడ్ ఎంత ఉంటుంది, మాంసకృతులు మరియు ప్రోటీన్స్ అనేవి ఎంత ఉంటుంది 3.5 ఓవరాల్గా ఎంత ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఏంటిది తన యొక్క బరువులో కూడా కొంచెం మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెంట్. ఓకే గర్భవతి అయిన తర్వాత తనలో కలిగే మార్పులు 12 విధాలుగా విభజించడం అనేది జరిగింది. ఒకటి గర్భాశయం కంఠ భాగం అంటే సర్వీక్స్ అనుకున్నాం. గర్భాశయం ఏ విధంగా పెరుగుతుంది? ఒక 8, 12, 16, 20, 24, 30, 36, 38, 40 ఇవన్నీ వారులో ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికని విజన్లో ఏ విధమైన మార్పు జరుగుతుంది, బ్రెస్ట్లో కానీ, స్కిన్లో కానీ, పిగ్మెంటేషన్ కానీ, కలర్ చేంజెస్ కానీ, నర్వస్ సిస్టమ్లో ఏ విధమైన హార్ట్లో కానీ, బీపీలో కానీ, లంగ్స్, యూరినరీ బ్లాడర్, వెయిట్. సో వెయిట్ అనేది ఈ విధంగా ఎన్ని విధాలుగా దాని యొక్క పరిమాణంలో పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా బేబీ మదర్ యొక్క వెయిట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ.